మీలో ఎంతమంది ఆకుకూరలు చాలా ఇష్టంగా తింటారు? అందులోనూ గోంగూర. మీకు ఏం కాంబినేషన్‌లో ఇష్టం? నాకైతే పప్పుతో అయితే చాలా ఇష్టం. గోంగూర పప్పే కాదు, గోంగూరతో ఏ వెరైటీ చేసినా చాలా బావుంటుంది కదా! మరి ఈరోజైతే నేను గోంగూర పప్పుని ఎలా చేస్తానో చూసేయండి. ఒక కుక్కర్‌లో కందిపప్పుని తీసుకొని క్లీన్‌గా వాష్ చేసుకోవాలి. అందులోకి గోంగూర, పచ్చిమిర్చి, టమాటోస్, కొద్దిగా చింతపండు, పసుపు అలాగే వాటర్ వేసుకొని ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. గోంగూర ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంటే మీరు చింతపండుని అవాయిడ్ చేసేయండి. ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో యాడ్ చేసుకొని ఒక పొంగొచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇంతే అండి, గోంగూర పప్పు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ ఆకుకూరతో చేసుకున్నా సరే సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేసుకోవాలి. ఎవరికైనా ఆకుకూరలు నచ్చకపోతే ఇలా పప్పులా చేసుకోండి. ఎందుకంటే ఆకుకూరలు అనేవి హెల్త్‌కి మంచిది కాబట్టి. అందుకనే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి.